అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మొన్న 11వ తేదీన పాకిస్తాన్ బోలాన్ రీజియన్లో జాఫర్ ట్రైన్ని హైజాక్ చేసి ప్రపంచాన్ని దిగ్భ్రమలో ముంచింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇదే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కేవలం 5 రోజుల తర్వాత మరొక అతిపెద్ద అటాక్ని జరిపి మళ్ళీ టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఈసారి BLA పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ పైన దాడి చేసింది. ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద దాడి. సుమారుగా 90 మంది ఈ దాడిలో చనిపోయారని దాడి తర్వాత BLA ప్రకటించింది. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగున్నట్టు లేదు. మొన్ననే ట్రైన్ హైజాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ అటాక్. దీని తర్వాత మార్చి 15వ తేదీన అంటే మొన్న హఫీజ్ సయీద్ అల్లుడు జమ్మూ కాశ్మీర్లో అనేక తీవ్రవాద దాడులకు పాల్పడినవాడు అయిన అబూ ఖతర్ అనేవాడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయ్యింది. మళ్ళీ ఈరోజు BLAలు అత్యంత భయంకరమైన దాడి జరిపి 90 మందిని లేపేశారు. అందుకే అంటున్నా, పాకిస్తాన్ గ్రహచారం అస్సలు బాగోలేదు. మంచి చిలుక జ్యోతిష్కునితో జాతకం చూపించుకుని నవగ్రహ పూజ, శాంతి పూజ చేసి దానాలు ధర్మాలు చేసి యంత్రాలు తాయెత్తులు కట్టించుకోవాలి అని. అరే మరి అంతే కదా, ఒక్క వారంలోనే ఇన్ని దాడులు, ఇన్ని చావులునా? వాట్ ఈస్ దిస్? ఈజ్ దిస్ ఆల్సో ఏ కంట్రీ? నిజంగా పాకిస్తాన్లో జరుగుతున్న ఈ నరమేధానికి సంబంధించిన సమాచారాన్ని భారత్లోని ప్రతి ఒక్కరికి చేరవేయాలి. ఎందుకంటే భారత్లో పాకిస్తాన్ అంటే గొంతు కోసుకు చచ్చేంతటి వీరాభిమానులుంటారు. ఈజ్ దిస్ ఆల్సో ఏ కంట్రీ అని వారు కూడా క్వశ్చన్ చేసుకునే విధంగా వారికి న్యూస్ని చేరవేయాలి. ఓకే, సీన్లోకి వద్దాం. ఈ ఇన్సిడెంట్ కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్లోని నోష్కి అను ప్రాంతంలో జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని నైరుతి పాకిస్తాన్లో నోష్కి ఉంటుంది. నోష్కీకి సంబంధించిన మ్యాప్ను ఇచ్చాను చూడండి. ఈ ప్రాంతం క్వెట్టా నుండి సుమారుగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యాప్లో క్లియర్గా చూపించాను చూడండి. క్వెట్టా అనేది పాకిస్తాన్ మొత్తం మీద ఉన్న 9 అతిపెద్ద నగరాలలో ఒకటి. ఈ నగరంలో సుమారుగా 1.6 మిలియన్ ప్రజలుంటారు. ఇది బెలూచిస్తాన్ ప్రావిన్స్కి రాజధానిగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ రాజధాని నగర ప్రాంతం అంతా చుట్టూ కూడా పర్వతాలు ఉంటాయి. అంటే పర్వతాలతో చుట్టుముట్టి ఉంటుంది ఈ నగరం అని అర్థం. ఈ క్వెట్టా నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నోష్కి అను ప్రాంతంలోనే BLA ఈ దారుణమైన దాడికి దిగింది. ఈ దాడికి సంబంధించిన ఫుటేజీని యూట్యూబ్ కాపీరైట్ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను. ఇందుకు సంబంధించిన ఒక ఇమేజ్ ఇచ్చిన మానిటైజేషన్ కట్ చేయడం జరుగుతోంది. సో మీరు నోష్కి ఇన్సిడెంట్ అని గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే చాలు, ఇందుకు సంబంధించిన ఫుటేజీ మొత్తం మీకు కనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయండి. నేను మాత్రం అలా ఇవ్వలేకపోతున్నా, క్షమించండి. సీన్లోకి వస్తే నోష్కి వద్ద నుండి 7 బస్సులతో 2 కార్లతో మిలిటరీ కాన్వాయ్ ఒకటి ట్రావెల్ చేస్తూ ఉండగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మాజిద్ బ్రిగేడ్ కాన్వాయ్ పైన అటాక్ చేసింది. ఒక బస్సును IEDలతో నిండిన వెహికల్తో ఢీకొట్టారు. బహుశా ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చు అంటున్నారు. IED అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అని అర్థం. IEDలను ఇంట్లో కూడా కుటీర పరిశ్రమగా తయారు చేసుకోవచ్చు. సో ఈ బాంబులను నింపిన ఒక వెహికల్తో కాన్వాయ్లోని ఒక బస్సును గుద్దారు అని అర్థం. దీనితోనే బలూచ్ సాయుధులు ఆగలేదు. రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్స్తో కాన్వాయ్లోని మరొక బస్సు పైన కూడా విరుచుకుపడ్డారు. దీని తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఫతే స్క్వాడ్ కాన్వాయ్ వద్దకు దూసుకు వచ్చి కాన్వాయ్లోని సైనిక సిబ్బంది అందరినీ ఒక్కరొక్కరుగా లేపేశారు. ఇలా అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన ప్రకటనలో తెలియజేసింది. ఈ దాడిలో తాము 90 మందిని చంపేశామంటూ కూడా ప్రకటనలో తెలియజేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడిలో కేవలం 7 చనిపోయారు, 21 మంది గాయపడ్డారు అంటూ తన ప్రకటనలో తెలియజేసింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్, దేశమంటే మనుషులోయ్ అని అలనాడు గురజాడ గారు మనుషుల గురించి బాధతో ఆర్తితో చెప్పారు. దీనిని కాస్త మార్చి పాకిస్తాన్ వాళ్ళు దేశమంటే మర్డర్లు కాదోయ్, దేశమంటే మనుషులోయ్, మనుషులంటే మమతాను రాగాలోయ్, దేశమంటే మతోన్మాద మర్డర్లు కాదోయ్ అన్న పాటను ప్రాక్టీస్ చేయాలి. చేయగా కాస్తైనా అరెరరే మనం కూడా మనుషులం అని వారికి గుర్తుకు వస్తుందేమో.
మొన్న ట్రైన్ హైజాక్లోనూ ఇప్పుడు మిలిటరీ కాన్వాయ్ పైన దాడి జరిపింది బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మాజిద్ బ్రిగేడ్. మాజిద్ బ్రిగేడ్ స్టోరీ కాస్త విభిన్నంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాజిద్ బ్రిగేడ్ అనేది BLAకు సంబంధించిన ఒక స్పెషల్ దళం. పాకిస్తాన్ మిలిటరీకి వ్యతిరేకంగా ఇలాంటి అసాధారణమైన దాడులను, ఆత్మాహుతి దాడులను కూడా నిర్వహించడమే దీని పని. ఈ గ్రూపు చరిత్ర కాస్త వెరైటీగా ఉంటుంది. ఒకసారి కాస్త చూడండి. ఈ గ్రూపు 2010లో స్థాపించబడింది. అబ్దుల్ మాజిద్ బలూచ్ అనే బలూచ్ తిరుగుబాటుదారుని పేరు పైన దీనిని స్థాపించారు. అబ్దుల్ మజీద్ బలూచ్ అనే అతనికి ఒక అన్న ఉండేవాడు. ఇతడిని లాంగో మజీద్ బలూచ్ అనేవారు. మాజీ పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోను ఆగస్టు 2వ తేదీ 1974లో హత్య చేయడానికి ఇతను ప్రయత్నించాడు. భుట్టో క్వెట్టాలో ఒక బహిరంగ ర్యాలీలో పాల్గొంటున్నప్పుడు ఈ లాంగోవ్ మాజిద్ ఒక చెట్టు పైన చేతుల్లో గ్రెనేడ్స్ పట్టుకుని కూర్చున్నాడు. గ్రెనేడ్స్తో భుట్టోను పేల్చేయాలి అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ గ్రెనేడ్ అతని చేతుల్లోనే పేలి అక్కడికక్కడే చనిపోయాడు. ఈయన తమ్ముడు అబ్దుల్ మాజిద్ బలూచ్ కూడా అన్నదారిలోనే నడిచి 2010 మార్చి 17వ తేదీన పాకిస్తాన్ సైన్యం చేత చంపబడ్డాడు. ఇతని చావు బలూచిస్తాన్ అంతటా జాతీయవాదులను కదిలించింది. అంతా అప్పుడు ఇతనికి సంతాపం తెలియజేశారు. ఈ సోదరుల చావుల తర్వాత అస్లాం అచు అను బలూచ్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు అబ్దుల్ మాజిద్ బలూచ్ పేరు పైన మాజిద్ బ్రిగేడ్ అను ఒక ఆత్మాహుతి దళాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ బ్రిగేడ్ చాలా దాడులను నిర్వహించింది. 2011లో, 2018లో, 2024లో, 2020లో, 2024లో ఇలా చాలా దాడులు చేసింది. ప్రస్తుతం నోష్కి అను ప్రాంతంలో ఈరోజు మిలిటరీ కాన్వాయ్ని కూడా టార్గెట్ చేసి 90 మందిని లేపేశాం అని ప్రకటించుకుంది. అయితే మాజిద్ బ్రిగేడ్తో పాటు ఫతే స్క్వాడ్ అను ఒక స్క్వాడ్ కూడా ఈ అటాక్లో పాల్గొన్నది. ఫతే స్క్వాడ్ అంటే పర్వత ప్రాంతాలలో దాడులు చేయడానికి ఏర్పాటు చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీకే చెందిన ఒక స్పెషల్ దళం. ఇక ఈ అటాక్ తర్వాత కూడా భారత్ పేరును, మోడీ గారి పేరును చెప్తున్నారు. కానీ భారత్ ఏమీ టెర్రరిస్ట్ దేశం కాదు. ఇక్కడ టెర్రరిస్టు గ్రూపులు ఏమీ లేవు. కుక్క మొరిగిందని కుక్కలాగే మొరిగే దేశం కాదు ఇది. కర్ర తీసుకుని కాళ్ళు విరగొడుతుంది అవసరమైతే, అంతేగాని కుక్కలాగే మొరిగే దేశం కాదు. భారత్ శాంతిని ప్రేమించే దేశం. భారతదేశపు మతం కూడా శాంతి మతం. ఉన్మాదానికి ఇందులో ప్లేస్ ఉండదు. అందుకని పాకిస్తాన్లో 100 మతోన్మాద వేర్పాటువాద గ్రూపులు ఉన్నాయి. వారి స్వార్థం కోసం పోరాడుతున్నాయి. అంతేగాని జరిగిన ప్రతి దాంట్లోనూ భారత హస్తం ఉంది అనటం నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. మరి ఈ విషయంగా మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.